హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు నేను మీకోసం ఒక అద్భుతమైన యాక్షన్ థ్రిల్లర్ సినిమాని తీసుకొచ్చాను. సినిమా పేరు వచ్చేసి ట్రాఫిక్. ఇక డైరెక్ట్ గా కథలోకి వెళ్లే ముందు మీరు గనక మన ఛానల్ కి ఫస్ట్ టైం వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఇక డైరెక్ట్ గా కథలోకి వెళ్తే ఈ సినిమా ఓపెనింగ్ ఒక పబ్ ని చూపిస్తారు. ఆ పబ్ లో విపరీతంగా డాన్స్ చేస్తున్న ఒక అమ్మాయిని చూపిస్తారు. ఆ అమ్మాయి దగ్గరికి ఒక గుండెతను వస్తాడు అనమాట. వచ్చిన తర్వాత తనతో చాలా క్యాజువల్ గా మాట్లాడతాడు. ఆ అమ్మాయి కూడా మాట్లాడుతుంది. వెంటనే ఆ అమ్మాయి వాడితో పాటు వెళ్ళిపోతుంది. కట్ చేస్తే ఆ అమ్మాయిని వాడు ఒక ట్రక్కులో కాళ్ళు చేతులు కట్టేసి తీసుకెళ్తూ ఉంటాడు. ఆ అమ్మాయిని కాపాడని చెప్పేసి అరుస్తూ ఉంటుంది. కట్ చేస్తే మరోవైపు మన కథలో హీరోయిన్ చూపిస్తారు. బేసికల్ గా హీరోయిన్ ఏంటంటే ఒక న్యూస్ రిపోర్టర్ గా పనిచేస్తూ ఉంటుంది అనమాట. అందులోనే తనకి రోజు బర్త్డే అయినా సరే హీరోయిన్ ఏంటంటే చాలా సిన్సియర్ గా ఆఫీస్కి వెళ్తుంది. వెళ్లి చూస్తే తాను రాసిన ఆర్టికల్ ని వేరే వాళ్ళ పేరు వేసి ప్రింట్ చేస్తారు పేపర్ లో. దాంతో హీరోయిన్ కోపం వచ్చేసి హీరోయిన్ వాళ్ళ మేనేజర్ అడుగుతుంది. ఆయన ఏమంటాడంటే, చూడమ్మా, ఈ క్రైమ్ న్యూస్లు అవి పక్కన పెట్టేసి ప్రశాంతంగా ఏదో ఊర్లో జరిగిన చిన్న చిన్న దొంగతనాలు అని చెప్పేసి రాయమ్మా అని చెప్పేసి అనడంతో హీరోయిన్ కోపం వచ్చేసి అక్కడ నుంచి బయటకు వచ్చేస్తుంది. కట్ చేస్తే ఆ రోజు సాయంత్రం హీరోయిన్ తన భర్తతో కలిసి చక్కగా పార్టీకి వెళ్తుంది అనమాట. అందులోను హీరోయిన్ బర్త్డే కదా. అదే సమయంలో హీరోయిన్ వాళ్ళ భర్త అంటే అతనే మన కథలో హీరో. సో హీరో వాళ్ళ ఫ్రెండ్ కూడా ఆ బర్త్డే పార్టీకి వస్తాడు. వచ్చిన తర్వాత హీరో వాళ్ళ ఫ్రెండ్ ఏంటంటే తన భార్యకి తను ఏదైతే గిఫ్ట్ ఇవ్వబోతున్నాడో మొత్తం రివీల్ చేస్తాడు. దాంతో హీరో కోపం వస్తుంది. ఏంట్రా బాబు, నువ్వు నా భార్యకి ఏదో నేను సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటే నువ్వే మొత్తం చెప్పేస్తున్నావు అని చెప్పేసి అంటంతో, ఏముంది లేరా ఇంకొంతసేపట్లో రివీల్ చేస్తావు కదా అని చెప్పేసి అంటంతో హీరో బాగా డిసప్పాయింట్ అయిపోతాడు. ఇక చేసేది ఏం లేక హీరో తన భార్యను తీసుకుని ఇంటికి వెళ్ళిపోతాడు. ప్రశాంతంగా పడుకుంటాడు. కట్ చేస్తే మరుసటి రోజు హీరోయిన్ కి మెలుగు చూస్తే పక్కలో తన భర్త ఉండడు, అంటే హీరో ఉండడు. ఎక్కడికి వెళ్ళాడని చెప్పేసి హీరోయిన్ లేచి అటు చూస్తే బయట ఉంటాడు. అది కూడా తన కోసం అని చెప్పేసి ఒక కారు గిఫ్ట్ గా తీసుకొచ్చి ఉంటాడు. అది చూసిన తర్వాత హీరోయిన్ ఎంతగానో ఆనందపడుతుంది. ఎందుకంటే హీరో వాళ్ళ ఫ్రెండ్ రాత్రి మొత్తం స్పాయిల్ చేశాడు కదా. అందుకని హీరో తన భార్య కోసం ఉదయం పూట కొత్త కారు తీసుకొచ్చి తన ముందు పెట్టాడు. ఆ తర్వాత వీళ్ళిద్దరు కలిసి వాళ్ళ గెస్ట్ హౌస్ కి బయలుదేరి వెళ్తూ ఉంటారు అనమాట. ఆ కారులో హీరో ఒక గెస్ట్ హౌస్ ఉంటుంది అనమాట. అక్కడికి బయలుదేరి వెళ్తూ ఉంటారు. అలా వెళ్లేటప్పుడు వీళ్ళు సరదాగా మాట్లాడుకుంటూ సాంగ్స్ వినుకుంటూ అలా వెళ్తూనే ఉంటారు. వెళ్లే దారిలో ఒక పెట్రోల్ బంక్ కనిపిస్తుంది. సర్లే పెట్రోల్ కొట్టించుకుని పోదాం అని చెప్పేసి హీరో కార్ అక్కడ ఆపుతాడు. అందులోను పక్కనే ఒక సూపర్ మార్కెట్ ఉంటుంది. అందులోకి మన కథలో హీరోయిన్ వెళ్తుంది. అలా వెళ్లేటప్పుడు ఒక గుండోడు మాత్రం హీరోయిన్ వైపు అదోలా చూస్తూ ఉంటాడు. వీడెవడో కాదు, ఈ సినిమా స్టార్టింగ్ లో ఒక పబ్బులో ఒక అమ్మాయిని తీసుకెళ్లి కాళ్ళు చేతులు కట్టేశాడు కదా, వాడే వీడు. అందులోని హీరోయిన్ కూడా సూపర్ మార్కెట్ కి వెళ్ళిన తర్వాత అక్కడున్న ఒక లేడీ హీరోయిన్ విచిత్రంగా చూస్తూ ఉంటుంది. ఇదిలా ఉంటే మరోవైపు మన కథలో హీరో బయట పెట్రోల్ కొట్టించుకుంటూ ఉంటాడు. తనను కూడా ఒక ఇద్దరు తేడాగా చూస్తుంటారు అనమాట. ఇదేదో కొంచెం డేంజర్ ప్లేస్ లో ఉంది. అదే సమయంలో మన కథలో హీరోయిన్ కూడా తనకు కావాల్సిన సామాన్లను కొనుక్కొని బిల్ కౌంటర్ దగ్గరకు వస్తుంది. కానీ ఈ గుండు కావాలని చెప్పి వెళ్ళి హీరోయిన్ కి డాష్ ఇచ్చి సారీ అండి అని చెప్పేసి అంటాడు. అందులో కూడా హీరోయిన్ ఏంటంటే పాపం వాడు తెలియక గుద్దేసాడని చెప్పేసి నమ్మేస్తుంది. కానీ హీరోయిన్ మీద జ్యూస్ మొత్తం పట్టడం వల్ల తానేంటంటే క్లీన్ చేసుకోవడానికి వాష్రూమ్ లోకి వెళ్తుంది. అలా వెళ్లేటప్పుడు కూడా అక్కడున్న చాలా మంది హీరోయిన్ కొంచెం తేడాగా చూస్తూ ఉంటారు. అదే సమయంలో మన కథలో హీరోయిన్ వాష్రూమ్ కి వెళ్ళి మొత్తం క్లీన్ చేసుకుంటూ ఉంటుంది. కాకపోతే సడన్ గా ఒక లేడీ లోపలికి వచ్చేస్తుంది అనమాట. వచ్చిన తర్వాత ఆవిడ కోసం ఇంకొకటి వస్తాడు. వస్తాను వెళ్ళని చెప్పేసి గట్టిగా అరవటం వల్ల వాడేమో బయటికి వెళ్ళిపోతాడు. అదే సమయంలో ఆ లేడీ ఏం చేస్తుందంటే హీరోయిన్ కి ఒక కోడ్ లా చెప్తుంది అనమాట. అంటే ఒక మంత్, ఆ తర్వాత ఆ మంత్ లో ఒక తేదీ చెప్పేస్తుంది. ఆ తర్వాత ఆవిడ బయటికి వెళ్ళిపోతుంది. మరోవైపు మన కథలో హీరో బయట ఉన్నాడు కదా. హీరో దగ్గరికి ఒక రౌడీ గాడు వస్తాడు. వచ్చిన తర్వాత కారు బాగుందని చెప్పేసి ఆ కారు లోపల ఊమ్మేస్తాడు. దాంతో హీరో కోపం వచ్చేసి అని కొడతాడు. అక్కడ ఒక పెద్ద గొడవ జరుగుతూ ఉంటుంది. మరోవైపు మన కథలో హీరోయిన్ అప్పుడే బయటకు వస్తుంది. ఈ గొడవ చూసి తాను కూడా భయపడిపోతూ ఉంటుంది. కానీ కరెక్ట్ గా అదే సమయానికి అక్కడ ఒక పోలీస్ కార్ వస్తుంది. ఆ పోలీస్ కారును చూసి ఆ రౌడీ గాళ్ళు సైలెంట్ అయిపోతారు. అందులోంచి ఒక లేడీ పోలీస్ దిగి, ఈ మధ్య మీరు నాకు ఎక్కువ కనిపిస్తున్నారు రోడ్ల మీద, పిచ్చి పిచ్చి చేసేలు వేస్తే పోలీస్ స్టేషన్ లో వేస్తా అని చెప్పేసి అనడంతో వాళ్ళకు కూడా భయం వేసి అక్కడ నుంచి వెళ్ళిపోతారు. ఆ తర్వాత లేడీ పోలీస్ హీరో అడుగుతుంది అనమాట, ఎక్కడికి వెళ్తున్నారండి మీరు అని చెప్పి అడిగితే, పక్కనే మా ఫ్రెండ్ గెస్ట్ హౌస్ ఉందండి, అక్కడికి వెళ్తాను అని చెప్పి అంటంతో సరే వెళ్ళండి అని చెప్పేసి అంటుంది. దాంతో హీరోయిన్ ఇద్దరు కలిసి బయలుదేరి వచ్చేస్తారు. అలా వచ్చేటప్పుడు కూడా వీళ్ళని ఎవడో బైక్ మీద ఫాలో చేస్తుంటాడు అనమాట. దాంతో హీరోయిన్ భయపడిపోతూ ఉంటుంది. సర్లే అని చెప్పేసి హీరో కూడా కారు చాలా వేగంగా పోనిస్తాడు. వెనకాల ఫాలో చేసేవాడు కూడా చాలా వేగంగా వస్తాడు. ఇలా కాదని చెప్పేసి కారు చాలా వేగంగా తీసుకెళ్లి సడన్ గా రోడ్డు మీద ఆపేసేస్తాడు. దాంతో ఆ బైక్ కూడా ఏంటంటే కారుని తప్పించిపోయి వాడు యాక్సిడెంట్ అయ్యి కింద పడిపోతాడు. ఇదే మంచి పని అని చెప్పేసి వాళ్ళిద్దరు బయలుదేరి తిరిగి మళ్ళీ గెస్ట్ హౌస్ కి వెళ్తారు. వెళ్ళిన తర్వాత ఇంకేముంది, ఇద్దరు శుభ్రంగా బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇలాంటి సమయంలో సడన్ గా బయట ఎవరో తలుపు కొడతారు. ఎవరని చూస్తే వచ్చింది హీరో వాళ్ళ ఫ్రెండ్. దాంతో హీరోనే షాక్ అయిపోతాడు. ఎరా చెప్పాలి కదరా వచ్చేటప్పుడు అని చెప్పేసి అంటంతో వాడేమో వాళ్ళ భార్యని తీసుకుని వచ్చాడు. దాంతో చేసేదే ఉంది, ఇక నలుగురు కలిసి ఆ గెస్ట్ హౌస్ లో బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. కరెక్ట్ గా అదే సమయంలో హీరోయిన్ బ్యాగ్ లోంచి సెల్ ఫోన్ మోగుతున్న సౌండ్ వస్తుంది అనమాట. దాంతో హీరోయిన్ ఏముంటుందంటే ఆ ఫోన్ నాది కదని చెప్పేసి అంటుంది. వెళ్ళి చూస్తే నిజంగానే ఫోన్ మోగుతూ ఉంటుంది. ఈ ఫోన్ నాది కాదు ఎవరిదని చెప్పి ఆలోచిస్తే హీరోయిన్ సూపర్ మార్కెట్ లో వాష్రూమ్ లోకి వెళ్ళింది కదా. అప్పుడు ఒక లేడీ వచ్చింది కదా, ఆవిడ ఫోన్ అనమాట. ఆవిడ హీరోయిన్ బ్యాగ్ లో ఫోన్ వేసి వెళ్ళిపోయింది. అందులోను హీరోయిన్
హీరోయిన్ కి ఒక పాస్వర్డ్ లాగా ఒక నెల నెంబరు అంతేకాకుండా అందులో డేట్ కూడా చెప్పింది కదా, దాన్ని ఎంటర్ చేసి చూస్తే ఫోన్ లాక్ అన్లాక్ అవుతుంది. అందులోనూ ఆ ఫోన్ లో చాలా ఇంటర్నేషనల్ నెంబర్స్ ఉంటాయి. ఇంకా ముఖ్యంగా చాలా మంది అమ్మాయిల ఫొటోస్ ఉంటాయి. ఆ ఫొటోస్ లో ఫోన్ లేడీ ఫోటో కూడా ఉంటుంది అనమాట. అప్పుడు హీరోయిన్ కి అర్థం అవుతుంది ఈ గ్యాంగ్ మొత్తం చేసే పని ఏంటంటే అమ్మాయిలు కిడ్నాప్ చేసి వేశ్య గృహాలకి డబ్బులు కమ్ముకునే గ్యాంగ్ అని చెప్పేసి హీరోయిన్ కి అర్థమైపోయి పోలీసులకు ఫోన్ చేద్దాం అని చెప్పి అనుకుంటుంది. కానీ హీరో వాళ్ళ ఫ్రెండ్ ఏమంటాడంటే, చూడండి పోలీసులు గీలీసులు వద్దు, ఎందుకంటే ఇది నా గెస్ట్ హౌస్ అని చెప్పేసి అనడంతో హీరో వాళ్ళ ఫ్రెండ్ భార్య మాత్రం గొడవ పడుతుంది. నీకేమైనా పిచ్చి పట్టిందా, చాలా మంది అమ్మాయిల జీవితం నాశనం అవుతాయి అని చెప్పంటే నువ్వేమో గెస్ట్ హౌస్ అంటున్నావు అని చెప్పేసి వాళ్ళు గొడవడుకుంటూ ఉంటారు. మరోవైపు మన కథలో హీరోయిన్ ఏం చేస్తుందంటే తన ఫోన్ తీసుకొని ఆ ఫోన్ లో ఉన్న ప్రతి ఒక్క ఫోటో తీసుకుంటూ ఉంటుంది. ఆ తర్వాత అందులో ఉన్న డేటాని ఇందులో కాపీ చేసుకుంటూ ఉంటుంది. కరెక్ట్ గా అదే సమయంలో బయట ఎవరో తలుపు కొడతారు. ఎవరని చెప్పి చూస్తే వచ్చింది ఎవరో కాదు, సూపర్ మార్కెట్ లో హీరోయిన్ తో పాటు వాష్రూమ్ లోకి వచ్చేసిన ఆ లేడీ అనమాట. ఆవిడ చూడంలోని హీరోయిన్ ఏమంటుందంటే, నువ్వేం కంగారు పడ, మాకు ఫోన్ నా దగ్గర ఎందుకు వదిలిపెట్టో నాకు అర్థమైంది, నిన్ను నేను కాపాడతా అని చెప్పంటంతో ఆ లేడీ మాత్రం వాళ్ళ సంగతి నీకు తెలియదు కానీ ముందు నా ఫోన్ నాకు ఇచ్చే అని చెప్పేసి అంటూ ఉంటుంది. కానీ హీరోయిన్ మాత్రం నేను కాపాడతా అని చెప్పంటుంది. అంత సీన్ లేదు, వాళ్ళ సంగతి నీకు తెలియదు, ఆ ఫోన్ నాకు ఇచ్చే అని చెప్పంటంతో హీరోయిన్ మాత్రం ఫోన్ ఇవ్వకుండా నీకు నేనున్నానని చెప్పేసి ధైర్యం చెప్తూ ఉంటుంది. కాకపోతే ఆ బయట గుండోడు మాత్రం ఎంతసేపు అని చెప్పంటంతో అప్పుడు హీరోయిన్ కి అర్థం అవుతుంది ఆ గుండోడు కూడా ఇక్కడికి వచ్చాడని చెప్పేసి. ఈ అమ్మాయికి భయం వేసి పరిగెత్తుకుంటూ అమ్మాయి దగ్గరికి వెళ్తుంది. అసలు ఇక్కడికి ఎంతకు నువ్వు ఎందుకు వచ్చావు అని చెప్పంటంతో ఏం లేదు సరదాగా వచ్చాను, నాకు తెలిసిన వాళ్ళని చెప్పంటంతో అప్పుడు ఆ గుండోడు ఏమంటాడంటే, నువ్వు వచ్చింది నీ ఫోన్ కోసం నాకు బాగా తెలుసు అని చెప్పేసి కన్ను తీసుకొని ఆ అమ్మాయిని కాల్ చేస్తాడు. అది చూసిన తర్వాత హీరోకి హీరోయిన్ కి పిచ్చెక్కిపోతుంది అనమాట, వీళ్ళంటర్ పాపంతో దారుణంగా ఉన్నారని చెప్పేసి. అందులో ఇక్కడ ఒక హైలైట్ విషయం ఏంటంటే ఆ గుండోడితో పాటు చాలా మంది రౌడీలు వచ్చారు. మరోవైపు హీరో వాళ్ళ ఫ్రెండ్ మాత్రం భయం వేసి, మీరేం కంగారు పడకండి, ఆ ఫోన్ ఈ అమ్మాయి దగ్గర ఉంది, నేను వసూలు చేస్తానని చెప్పేసి కన్ను తీసుకొని హీరోని బెదిరిస్తూ ఉంటాడు. కానీ హీరోయిన్ మాత్రం ఇవ్వనని చెప్పి అంటుంది. కానీ నేను కాల్ చేస్తానని చెప్పేసి అనడంతో హీరోయిన్ కూడా భయం వేసి ఆ ఫోన్ వస్తుంది. మనోడు ఫోన్ తీసుకుని బయటికి వెళ్ళి చూస్తే తన భార్యని వాళ్ళు కిడ్నాప్ చేసి ఉంటారనమాట. దాంతో హీరో వాళ్ళ ఫ్రెండ్ ఏం చేస్తారంటే డైరెక్ట్ గా గుండోడి దగ్గరికి వెళ్ళి, చూడండి మీకు ఎంత డబ్బులు కావాలంటే అంత డబ్బులు ఇస్తాను, దయచేసి నా భార్యని వదిలేండి అని చెప్పేసి వాళ్ళతో డీల్ మాట్లాడుకుంటూ ఉంటాడు. మరోవైపు మన కథలో హీరోయిన్ ఏం చేస్తారంటే ఆ ఇంటి వెనకాల నుంచి జంప్ అయిపోదాం అని చెప్పేసి వెళ్ళి చూస్తే అక్కడ ఒక పెద్ద షటర్ ఉంటుంది అనమాట. దాంతో హీరో ఏమంటాడంటే, ముందు నేను దాన్ని లేపుతాను, నువ్వు వెళ్ళిపో, అవతలకి వెళ్ళిన తర్వాత ఒక పెద్ద కర్ర తీసుకుని వచ్చి దీని కింద పెడితే నేను కూడా వస్తానని చెప్పేసి అంటంతో హీరోయిన్ కూడా సరే అని చెప్పేసి అక్కడ నుంచి పారిపోతుంది. ఒక పెద్ద కర్ర కోసం చూస్తూ ఉంటుంది. కట్ చేస్తే మరోవైపు ఆ రౌడీ గాళ్ళు ఏం చేస్తారంటే హీరో వాళ్ళ ఫ్రెండ్ దగ్గర ఉన్న గన్ను లాక్కొని వాళ్ళ దగ్గర ఉన్న కత్తులతో అతన్ని అతి దారుణంగా పొడిచి చంపేస్తారు. దీన్ని మన కథలో హీరోయిన్ చూసి షాక్ అయిపోతుంది. అంతేకాకుండా ఇప్పుడు ఇంట్లో ఉన్న హీరోయిన్ చంపేద్దాం అని చెప్పేసి ఆ రౌడీ గాళ్ళందరూ ఇంట్లోకి ఎంట్రీ ఇస్తారు. కట్ చేస్తే మరోవైపు మన కథలో హీరోయిన్ ఏం చేస్తుందంటే ఒక పెద్ద కర్ర తీసుకొచ్చేసి ఆ షట్టర్ కింద పెడుతుంది అనమాట. హీరో కూడా మెల్లగా బయటకు వచ్చేస్తూ ఉంటాడు. కరెక్ట్ గా అదే సమయంలో ఆ రౌడీ గాళ్ళు ఆ షట్టర్ దగ్గరకు వచ్చేసి హీరోని కాలుస్తూ ఉంటారు. కాకపోతే అదృష్టం కొద్దీ హీరోకి ఏం కాదనమాట. వెంటనే హీరోయిన్ ఇద్దరు కలిసి ఆ ఫారెస్ట్ లోకి పారిపోతారు. అదే సమయంలో గుండోడు వెనకాల పరిగెడతాడు కానీ వీళ్ళని పట్టుకోలేకపోతాడు. ఆ తర్వాత వీళ్ళిద్దరు తప్పించుకొని పారిపోతున్నాం అనుకునే సమయానికి ఒకడు వచ్చేసి సడన్ గా వీళ్ళ మీద అటాక్ చేస్తాడు. కానీ వీళ్ళిద్దరే వాడిని అతి దారుణంగా చంపేస్తారు. ఆ తర్వాత దూరంగా ఒక లైట్ వెలుగుతుందని చెప్పేసి వెళ్ళి చూస్తే అక్కడ ఒక పెద్ద ఆయన ఒక ఇంట్లో ఉంటాడనమాట. ఆయనకి వాళ్ళ ప్రాబ్లం మొత్తం చెప్పుకుంటే ఆయన కూడా సరేనమ్మా రండి అని చెప్పేసి వీళ్ళిద్దరిని ఇంట్లోకి తీసుకెళ్తాడు. హీరోయిన్ కూడా ఇంట్లోకి వెళ్ళి చూస్తూ లోపల కంప్యూటర్ ఉంటుందన్నమాట. వెంటనే హీరోయిన్ ఏం చేస్తుందంటే తన మొబైల్ తీసుకెళ్లి ఆ కంప్యూటర్ కి కనెక్ట్ చేస్తుంది. అందులో ఇక్కడ ఒక హైలైట్ విషయం ఏంటంటే ఇంతకు ముందు హీరో వాళ్ళ ఫ్రెండ్ ఏంటి హీరోయిన్ దగ్గర మొబైల్ తీసుకున్నాడు కదా, అది హీరోయిన్ మొబైల్. కాకపోతే మెయిన్ ఫుటేజ్ ఉన్న మొబైల్ మాత్రం తన దగ్గర ఉంది. వెంటనే తన కంపెనీ మెయిల్ లాగిన్ అయిపోయి ఇందులో ఉన్న ఫుటేజ్ మొత్తం తన కంపెనీకి సెండ్ చేసి లాస్ట్ లో ఒక విషయం రాస్తుంది అనమాట. అమ్మాయిల్ని కిడ్నాప్ చేసి అందులోను వేశ్య గృహాలకి డబ్బుల కోసం అమ్మేస్తున్న గ్యాంగ్ వీల్ అని చెప్పేసి వీళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ మొత్తం ఇస్తుంది అనమాట. మరోవైపు మన కథలో హీరో ఏం చేస్తాడంటే ఎందుకైనా మంచిదని చెప్పేసి టేబుల్ మీద ఉన్న కారు తాళం తీసుకుంటాడు. ఆ పెద్ద కారు అనమాట. ఆ తర్వాత పోలీసులకి ఫోన్ చేస్తాడు. కానీ కరెక్ట్ గా అదే సమయంలో ఆ రౌడీ కూడా ఒకడు వచ్చేసి ఈ ఇంటి బయట గన్నుతో షూట్ చేస్తాడు. అద్దం పగిలిపోతుంది. పాప ఈ విషయం తెలియక ఆ పెద్దాన్ని ఎవడరా నువ్వు అని చెప్పేసి కోపంగా బయటికి వెళ్తే వాడేమో గన్నుతో ఈ పెద్దాన్ని కాల్ చంపేస్తాడు. ఆ తర్వాత హీరోని కూడా కాలుస్తాడు. దాంతో హీరో పక్కన పడిపోతాడు. అందులోను హీరోయిన్ మీద అటాక్ చేస్తున్నప్పుడు సడన్ గా హీరో వస్తాడనమాట. ఎందుకంటే హీరో ఇంకా చనిపోలేదు. ఆ తర్వాత వాడి దగ్గర గన్ను లాక్కొని వాడిని అతి దారుణంగా కాల్చి చంపేస్తాడు. అందులోని హీరోయిన్ ఏమంటాడంటే చూడు నేను ఎలాగో చనిపోతాను, కాకపోతే నా జేబులో బండి తాళం ఉంది, అది తీసుకొని నువ్వన్నా ఇక్కడి నుంచి తప్పించుకొని పారిపోవని చెప్పంటంతో హీరోయిన్ కూడా బాధపడుతూనే ఏడుస్తూనే తన భర్తను వదిలేలేక అక్కడి నుంచి కారు తాళం తీసుకుని బయటికి పారిపోతుంది. పారిపోయి వచ్చి కారులో కూర్చొని కారు స్టార్ట్ చేసే సమయానికి సడన్ గా ఎవడో ఒకడు వచ్చేసి హీరోయిన్ కొట్టి బయటికి లాక్కొస్తాడు. అందులోను ఆ గుండోడు కూడా వచ్చేసి హీరోయిన్ కొడుతూ ఉంటాడు. కరెక్ట్ గా అదే సమయంలో అక్కడికి పోలీస్ కార్ వస్తుంది. అందులోంచి
ఇద్దరు పోలీసులు వస్తారు. ఒక లేడీ పోలీస్, ఆ తర్వాత ఇంకో పోలీస్ అనమాట. వాళ్ళిద్దరు రావడంతో హీరోయిన్ ఎంతగానో ఆనందపడుతుంది. అందులోనూ వీళ్ళిద్దరు రావడానికి కారణం ఏంటంటే ఆల్రెడీ హీరో ఫోన్ చేశాడు కదా, అందుకని వచ్చారు. కాకపోతే ఆ లేడీ పోలీస్ ఏం చేస్తుందంటే ఈ గుండోడి దగ్గర గన్ లాక్కొని తనతో పాటు వచ్చిన పోలీసుని చంపేసి, చూడు ఇది ఒక న్యూస్ రిపోర్టర్ అంటే దీని దగ్గర మన ఫుటేజ్ మొత్తం చాలా ఉంది కాబట్టి దీన్ని మాత్రం ఇమీడియట్ గా ఏదో ఒక దేశానికి పంపించేసి అని చెప్పి అంటంతో ఆ గుండోడు ఏం చేస్తారంటే హీరోయిన్ కొట్టేసి తనని ఒక ట్రక్ దగ్గర తీసుకెళ్తాడు. ఈ సినిమా స్టార్టింగ్ లో ఒక అమ్మాయి కాలు చేతులు కట్టేసి పడేశారు కదా, అదే ట్రక్ ఈ ట్రక్ అనమాట. ఆ ట్రక్ లోకి తీసుకెళ్లి హీరోయిన్ పడేస్తారు. మరోపక్క మన కథలో హీరోయిన్ నన్ను వదిలేండి అని చెప్పేసి ఏడుస్తూ ఉంటుంది అనమాట. అయినా సరే అదేం పట్టించుకోకుండా హీరోయిన్ కి ఇంజెక్షన్ చేస్తారు. దాంతో హీరోయిన్ స్లో తప్పి పడిపోతుంది. ఇక్కడ ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే హీరోయిన్ తో పాటు అక్కడ చాలా మంది అమ్మాయిలు ఉంటారు. వాళ్ళందరూ కూడా స్లో తప్పి కింద పడిపోయి ఉంటారు. ఆ తర్వాత ట్రక్ అక్కడ నుంచి బయలుదేరుతుంది. నైట్ మొత్తం జర్నీ చేస్తుంది. మరుసటి రోజు ఉదయాన్నే వాళ్ళందరిని తీసుకెళ్లి ఇంకో చోట దాచిపెడతారనమాట. చూడటానికి కొంచెం గృహలా ఉంటుంది. అదే సమయంలో మన కథలో హీరోయిన్ కూడా మెల్లగా మెలకు వస్తుంది. మెలకు వచ్చిన తర్వాత చూస్తే తను ఒక గృహలో ఉంటుంది. అందులోనూ తనతో పాటు చాలా మంది అమ్మాయిలు ఉంటారు. ఆ అమ్మాయిల్లో హీరో వాళ్ళ ఫ్రెండ్ భార్య కూడా ఉంటుంది. తనను చూసి ఆశ్చర్యపోతుంది అనమాట. అందులోనూ తాను కూడా మెలకుగా ఉంటుంది. హీరోయిన్ చూసి ఏడుస్తూ ఉంటుంది. ఏమైపోయారు వాళ్ళిద్దరని చెప్పేసి అంటంతో వాళ్ళిద్దరిని చంపేశారని చెప్పేసి అంటుంది. దాంతో పాపం హీరో వాళ్ళ ఫ్రెండ్ భార్య అయితే ఎంతగానో బాధపడుతుంది. కట్ చేస్తే సడన్ గా అక్కడికి గుండోడు, ఆ తర్వాత గుండోడు అసిస్టెంట్ వస్తారనమాట. అందులోనూ మన కథలో హీరోయిన్ ఏం చేస్తుందంటే మెల్లగా ఒక మేకు తీసుకొని నిద్రపోయినట్టు యాక్టింగ్ చేస్తూ ఉంటుంది. హీరోయిన్ దగ్గరికి గుండోడు వచ్చేసి తనని పట్టుకొని తప్పుగా బిహేవ్ చేస్తూ ఉంటాడు. అందులో నా గుండోడు ఫ్రెండ్ కూడా ఏం చేస్తారంటే హీరో వాళ్ళ ఫ్రెండ్ భార్య దగ్గరికి వెళ్ళి మత్తిండిషన్ ఇస్తాడు. దాంతో ఆ అమ్మాయి ఏంటంటే మెల్లగా మైకంలోకి వెళ్ళిపోతూ ఉంటుంది. మరోవైపు మన కథలో హీరోయిన్ దగ్గరికి ఆ గుండోడు వచ్చాడు కదా, వాడు హీరోయిన్ ని పట్టుకోకూడని చోట పట్టుకుంటూ ఉంటాడు. హీరోయిన్ కోపం వచ్చేసి మేకు తీసుకుని వాడి గుండెకి గుచ్చేస్తుంది. ఆ తర్వాత పక్కన రాయి తీసుకుని అతి దారుణంగా కొడుతుంది అనమాట వాడిని. వాడేమో అక్కడే కింద పడిపోతాడు. అందులోనూ హీరో వాళ్ళ ఫ్రెండ్ భార్యకి ఇంజెక్షన్ ఇస్తున్నాడు కదా, వాడేంటంటే హీరోయిన్ దగ్గరకు వచ్చి కొడుతూ ఉంటాడు హీరోయిన్ ని. ఈ గ్యాప్ లో హీరో వాళ్ళ ఫ్రెండ్ భార్య ఏం చేస్తుందంటే తనకి ఇచ్చిన మత్తు ఇంజెక్షన్ ని తీసుకొచ్చి మళ్ళీ వాడికి ఇస్తుంది. వాడు కూడా స్లో తప్పి కింద పడిపోతాడు. అప్పుడు హీరోయిన్ అమ్మాయితో ఏముంటుందంటే మన ఇద్దరం పారిపోదాం రా అని చెప్పేసి అంటంతో పరిగెట్టడం నా వల్ల కాదు, నాకు ఇంజెక్షన్ చేశారని చెప్పేసి అంటే హీరోయిన్ ఏం చేస్తుందంటే నువ్వేం కంగారు పడకు, ఇక్కడి నుంచి తప్పించుకుని బయటికి వెళ్ళిపోయి నేను తప్పకుండా ఇక్కడికి వచ్చి మళ్ళీ మీ అందరిని కాపాడుతా అని చెప్పేసి తాను ఆ గృహలో పరిగెత్తుకుంటూ బయటికి వెళ్తుంది. అలా పరిగెత్తుకుంటూ వచ్చిన కొంత సమయానికి బయట గేట్ కనిపిస్తుంది అనమాట. ఆ గేట్ లోంచి బయటకు వచ్చి చూస్తే మొత్తం ఫారెస్టే ఉంటుంది. అయినా సరే హీరోయిన్ మాత్రం బతికి బయటపడతానని చెప్పేసి ఒక హోప్ తో పరిగెడుతూనే ఉంటుంది. చివరిగా మెయిన్ రోడ్ కు వస్తుంది. వచ్చి చూస్తే ఏ పెట్రోల్ బంక్ లో అయితే హీరోయిన్ వాళ్ళ భర్త పెట్రోల్ కొట్టించుకున్నాడు అక్కడికి వస్తుంది అనమాట. అందులోనూ సూపర్ మార్కెట్ దగ్గరకు వస్తుంది. కాకపోతే సినిమా స్టార్టింగ్ లో ఎలా వచ్చాను ఇప్పుడు ఎలా ఎక్కడికి వచ్చానని చెప్పేసి తనకు తానే ఆశ్చర్యం వేస్తుంది. అందులోనూ సూపర్ మార్కెట్కి వెళ్ళిన తర్వాత అక్కడ పనిచేసి ఒక లేడీ చెప్తుంది అనమాట, అర్జెంట్ గా పోలీసులకి ఫోన్ చేయండి అని చెప్పేసి. దాంతో ఆ లేడీ కూడా ఫోన్ చేస్తుంది. కానీ హీరోయిన్ కి ఏంటంటే ఆవిడ మీద నమ్మకం లేక అక్కడ ఉన్న ఫోన్ దొంగతనం చేసి దొంగచాటుగా లోపలికి వెళ్ళిపోతుంది. అందులో ఇక్కడ ఒక హైలైట్ విషయం ఏంటంటే ఆ షాప్ లో పనిచేసే లేడీ కూడా వీళ్ళ మనిషి అనమాట. ఇలాగ మీరు ఎతికెళ్ళిపోయిన ఆమె తప్పించుకుని వచ్చిందని చెప్పేసి ఆ లేడీ పోలీస్ కి ఇన్ఫార్మ్ చేస్తుంది. కానీ మన కథలో హీరోయిన్ ఏం చేస్తుందంటే డైరెక్ట్ గా పోలీస్ స్టేషన్ కి ఫోన్ చేసి స్టేషన్ హెడ్ కి కంప్లైంట్ ఇస్తుంది. వాళ్ళు కూడా బయలుదేరతారనమాట. కాకపోతే వాళ్ళు బయలుదేరి వచ్చే లోపే ఈ లేడీ పోలీస్ ఏం చేస్తుందంటే డైరెక్ట్ గా ఈ సూపర్ మార్కెట్ కి వస్తుంది. వచ్చిన తర్వాత హీరోయిన్ ని బయటికి రమ్మంటుంది. కానీ హీరోయిన్ మాత్రం ఆ సూపర్ మార్కెట్ మధ్యలో నుంచి ఉంటుంది. ఎందుకంటే అక్కడ సీసీ కెమెరాలు ఉంటాయి కాబట్టి. ఇప్పుడు నువ్వు కనుక నా దగ్గరకు వచ్చి నన్ను తీసుకెళ్ళావు అనుకో ఇందులో రికార్డ్ అవుతావు అని చెప్పేసి అంటంతో లేడీ పోలీస్ కి మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఏది ఏమైనా సరే నువ్వు న్యూస్ రిపోర్టర్ కదా, ఆ మాత్రం బుర్ర ఉంటుంది అని చెప్పేసి ముందు రా అని చెప్పేసి హీరోయిన్ తీసుకెళ్లిపోయే సమయానికి అక్కడికి చాలా పోలీస్ కార్లు వస్తాయి అనమాట. ఎందుకంటే హీరోయిన్ ను డైరెక్ట్ గా పోలీస్ స్టేషన్ కి ఫోన్ చేసింది కదా, అందుకని వాళ్ళు వస్తారు. వచ్చిన తర్వాత ఫస్ట్ వాళ్ళు ఏం చేస్తారంటే ఈ లేడీ పోలీస్ ని అరెస్ట్ చేస్తారు. ఎందుకంటే హీరోయిన్ జరిగింది మొత్తం చెప్పింది. ఆ తర్వాత ఎక్కడైతే తన ఫ్రెండ్ అంతేకాకుండా చాలా మంది అమ్మాయిల్ని బందీ చేసి పెట్టారో అక్కడికి పోలీసులు తీసుకెళ్తుంది. వాళ్ళందరూ పాపం ఆ అమ్మాయిలందరినీ విడిపించి వాళ్ళ అడ్రస్లు తెలుసుకొని ఎవరింటికి వాళ్ళని పంపిస్తారు. ఇదిలా ఉంటే కొన్ని రోజుల తర్వాత మన కథలో హీరోయిన్ ఏం చేస్తుందంటే వాళ్ళ మేనేజర్ కి అమ్మాయిల్ని కిడ్నాప్ చేసి వేరే కంట్రీస్ పంపించే ఆ గ్యాంగ్ మొత్తం గురించి చెప్తుంది. అంతేకాకుండా వాళ్ళ ఫొటోస్ కూడా ఇస్తుంది అనమాట. ఇచ్చి వీటిని పత్రికల్లో ప్రింట్ చేయమంటుంది, న్యూస్ లో టెలికాస్ట్ చేయమంటుంది. కానీ వాళ్ళ మేనేజర్ ఏమంటాడంటే చూడమ్మా నేను టెలికాస్ట్ చేస్తాను, అందులోను న్యూస్ లో ప్రింట్ వేస్తాను, కానీ వన్స్ ప్రింట్ అయిన తర్వాత వాళ్ళు నిన్ను వదలరు, ఎందుకంటే ఇందులో చాలా పెద్ద వాళ్ళు ఇన్వాల్వ్ అయి ఉన్నారని చెప్పేసి అంటంతో హీరోయిన్ ఏమంటుందంటే మిగతాది నేను చూసుకుంటాను, ఈ రోజుకి ఈ పని చేయండి అని చెప్పేసి అంటంతో ఆయన కూడా సరే అంటాడు. ఆ తర్వాత హీరోయిన్ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంతటితో సినిమా అయిపోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అంతేకాకుండా ఇప్పటికీ మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బాయ్.